ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. రేపు మీ అందరికీ కూడా 4 రిలీజులు 4 బుకింగ్లు ఉన్నాయి. నవంబర్ నెలకి సంబంధించి రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఆగస్టు 24వ తారీఖు సంబంధించి అడిషనల్గా ఎక్స్ట్రాగా 250 శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. ఈ రెండు కూడా రేపు మీ అందరికీ ముఖ్యమైన అంగ ప్రదక్షిణ టోకెన్లకి సంబంధించి అప్డేట్ నేను చదువు వినిపిస్తున్నా చూడండి. అంగ ప్రదక్షిణం తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్స్ ఫర్ నవంబర్ 2024 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 23 ఆగస్ట్ 10 AM. అలాగే అడిషనల్ 250 of Anga Pradakshina tokens for 24 August will be available for booking on 23 August 12 noon. అర్థమైంది కదా. అలాగే రేపు మధ్యాహ్నము 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు నవంబర్ నెలకి సంబంధించి వయోవృద్ధులు వికలాంగ దర్శన టికెట్లు కూడా విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. చూడండి ఇక్కడ సీనియర్ సిటిజన్ ఫిజికలీ ఛాలెంజ్ కోటా ఫర్ నవంబర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఆగస్ట్ 23 3 PM. అర్థమైంది కదా. రేపు ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 12 గంటలకు మీ అందరికీ కూడా ఆగస్టు 24 సంబంధించిన అడిషనల్ 250 టోకెన్లు అంగ ప్రదక్షిణ. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా నవంబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల టోకెన్లు విడుదలవుతున్నాయండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటండి, రేపు మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ముందు గడప దర్శనం టికెట్లు, బ్రేక్ దర్శనం టికెట్లు, అలాగే అకామిడేషన్ నవంబర్ నెలకి విడుదలవుతుంది. అది కూడా మీకు చదువుతున్నా చూడండి. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఆన్ ఆగస్ట్ 23 at 11 AM. అర్థమైందా. ఈ 4 కూడా రేపు ఉన్నాయి. దయచేసి బుక్ చేసుకోండి. అయితే ఎవరైనా కూడా అంగ ప్రదక్షిణ టోకెన్లు వయోవృద్ధులు వికలాంగులు బుక్ చేసుకోవచ్చు. కానీ కండిషన్స్ ఏంటంటే అంగ ప్రదక్షిణ బుక్ చేసుకోవాలి అంటే 12 సంవత్సరాలు దాటి ఉండాలి. అదే వయోవృద్ధులు వికలాంగులు అనుకోండి, వికలాంగులకైతే ఏజ్ లిమిట్ లేదు, వయోవృద్ధులు అయితే 65+ అయ్యి ఉండాలి, 65 పైబడి ఉండాలి. ఈ 2 పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. మరొక పాయింట్ ఏమిటి, అంగ ప్రదక్షిణ టోకెన్లు అయినా వయోవృద్ధులు వికలాంగులైనా ఫ్రీ టోకెన్లు, ఎటువంటి డబ్బులు తీసుకోరు. అర్థమవుతుందా. సో ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. వీటి ద్వారా కూడా ఈ సేవలు అయ్యాక దర్శనం చేసుకోవచ్చు. మరి నేను సెలవు తీసుకోనా. ధన్యవాదాలు.